హాయ్ గైస్, వెల్కమ్ టు WMM టాక్స్. మన తెలంగాణలో ఒక నీచమైన సంఘటన జరిగింది భయ్య. జంతువులు కూడా సిగ్గుపడతాయి ఈ సంఘటన ఏంటే. తెలంగాణలో నాగర్ కర్నూల్ అనే డిస్టిక్లో ఒక విలేజ్ ఉంది భయ్య, ఊర్కొండపేట అని. అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్లో ప్రతిసారి ఒక భజన చేస్తారు ఆ ఊరోళ్ళు. అట్లానే ఈసారి కూడా ఆ ఊర్లో భజన చేయడం జరిగింది హనుమాన్ టెంపుల్లో. అయితే ఆ చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా వస్తారు చూడడానికి. అలానే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆ గుడికి రావడం జరిగింది. రాత్రి భజనలో పాల్గొన్నారు. ఎందుకో అరౌండ్ 10:30 టైంలో వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక చెట్టు ఉంది, అంటే టెంపుల్ పక్కన. అయితే ఆ చెట్టు దగ్గర పోయినాక అక్కడ 7 వ్యక్తులు అక్కడ మందు తాగుతున్నారు. అయితే ఈ అమ్మాయిని చూసి ఆ 7 ఏం చేసినంటే అబ్యూజ్ చేయడం జరిగింది. అమ్మాయిని చేస్తే వాళ్ళ హస్బెండ్ డిఫెండ్ చేసింది. ఎవరైనా డిఫెండ్ చేస్తారు, వైఫ్ మన చెల్లైన అక్క అని ఉంటే ఆ ప్లేస్ ఎవరైనా డిఫెండ్ చేస్తారు. డిఫెండ్ చేస్తే మనని కొట్టి చెట్టు కట్టేసి మనం తీసుకొని రేప్ చేసినారు భయ్య. రేప్ చేస్తే అన్న కొంచెం వాటర్ ఇవ్వండి అన్న లాస్ట్కి చెప్పిన ఆమె పైన యూరినేట్ చేయడం జరిగింది. ఎంత గలీజ్ భయ్య, ఎంత క్రూరల్. ఇంటుంటేనే మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు వాళ్ళని ఏం చేసినా తక్కువనే నన్ను అడిగితే. అయితే వాళ్ళు పొద్దున పాపం అక్కడనే ఉండే. వాళ్ళు ఇది బయటికి తెలిస్తే వేయడం మా పరువు పోతుంది, గలీజ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు గమ్మున ఉండే. కానీ వాళ్ళ హస్బెండ్ ఏం చేసిందంటే, అదే బంగారం కూడా కొట్టేసింది కదా, ఈ బంగారం పైన కేసు పెడదామని చెప్పి పక్కన ఊర్లో ఉండే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం జరిగింది. ఏమని మా బంగారం దొరికి. కానీ అక్కడ ఎస్ఐకి అనుమానం వచ్చింది, అదే ఇక్కడ బంగారం కాదు ఇంకేదో అయిందని చెప్పి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. లోతుగా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే అక్కడ రేప్ జరిగిందని చెప్పి వాళ్ళకి అర్థమై ఆ 7 అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూసి ఆ 7ని వితిన్ 24 అవర్స్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని దీనిపైన సిపి గారు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళని పక్కా గట్టి సెక్షన్స్ పెట్టి వీళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎక్కిచ్చేసి ఇమీడియట్గా శిక్ష పడేటట్టు చూస్తామని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సిపి. దీన్ని మేము స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాం ఈ కేసుని అని చెప్పి. పాపం అమ్మాయి పైన చెప్పొద్దు కానీ అమ్మాయి పైన వాటర్ అయినందు కూడా యూరినేట్ చేసినంట భయ్. ఇది ఎంత గలీజ్ అసలు అంటే మనం వినలేము కూడా. ఇది జంతువులు కూడా సిగ్గుపడతాయి, జంతువులతో పోల్చిన వీళ్ళని. ఇట్లాంటి జరగదు అసలు తెలంగాణ. మొన్న కూడా ఒక ఇది బయట కంట్రీ అమ్మాయి ఇక్కడ మన ఇండియాకి సైట్ సీయింగ్కి వస్తే పాపం ఆమెను కూడా రేప్ చేసి ఇట్లానే తీసుకొని. మన ఇండియా ఎట్లా అంటే, మన భారతదేశం మహిళలకి మనం గౌరవిస్తాం. బట్ ఈరోజు ఇట్లాంటి సంఘటన మనం వినాల్సి వస్తుంది. ఇలాంటి కాకుండా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటాయి అంటే ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ టు WMM టాక్స్.